బీచ్ దగ్గర కూటమి నాయకులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత త్రివిధ దళాలకు ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాను చేతపట్టుకుని జై జవాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారత సైనికుల ధైర్య సాహసాలను కూటమి నేతలు అభినందించారు. తిరంగా ర్యాలీ ప్రోగ్రాం పెట్టుకున్నాం. కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ భారతీయులు ఒకటని చెప్పి హిందూ, ముస్లిం, అలాగే సిక్కు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మొన్న పహల్గామ్ దాడికి ఏదైతే జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉగ్రవాద స్థానాలు పేల్చిన వెంటనే పాకిస్తాన్ మన భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది. కానీ మనం శాంతియుతంగా వాళ్ళు పంపిన క్షిపిల్లైపోయి వాటిని మనం తిరిగి వాటి మీద ధ్వంసం చేసింది తప్ప మన సామాన్య పబ్లిక్ వరకు కూడా నష్టం కలగకుండా చేసింది. శాంతియుతంగా పోరాడింది. అలాగే దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అజిత్ పవార్ గారికి, అలాగే జయశంకర్ గారికి, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై జైషే మొహమ్మద్, ఎల్ఈటి వంటి స్థావరాలపై చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి అభినందనలు తెలియజేస్తూ చేస్తున్నటువంటి ర్యాలీ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతుంది. పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల నుంచి ప్రజలు, మాజీ సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది మన సైన్యానికి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి పాకిస్తాన్ బుద్ధి చెప్పినటువంటి సందర్భంలో ఇచ్చేటువంటి ఒక చిన్న మన అభిప్రాయాన్ని, మన యొక్క ఆనందాన్ని తెలియజేసేటువంటి సందర్భం. మన్యం జిల్లా